చెప్తాను ఉండండి. లాస్ట్ టైం నన్ను ఎవరైతే తిట్టారో ఆ వీధిలోకి వెళ్ళి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పించండి. అప్పుడు నేను పేమెంట్ స్టార్ట్ చేస్తా. నేను పే చేస్తాను. ఇప్పుడు మన లాస్ట్ మంత్ మా ఇంటి అందరి ముందు 2 hours మన పరువు తీశారుగా. ఇప్పుడు నేను పే చేసిన తర్వాత మన నా పరువుని ఎలా కాపాడుకోవాలి? లేదు, ఒక విషయం చెప్పండి. మీరు లీగల్ గా అన్నారు కనుక లీగల్ గా ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. యాక్చువల్ పరువు నష్ట దావా వేయాలి. ఇప్పుడు నేను కట్టనంటే ప్రాబ్లం. కడతాన తర్వాత 6 నెలలైనా 8 నెలలైనా ఒక ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రికవరీ చేయాలి, మాట్లాడాలి. అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు ఏవి యాజ్ ఎ లీగల్ గా మీకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రబీ ఛానల్కి. కస్టమర్ ఇంటికి వెళ్ళి ఏజెంట్లు ఇబ్బంది పెడితే అరేంజ్మెంట్ చేస్తే కస్టమర్ ఫర్దర్గా ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఎవరు అదే మొన్న వాట్సాప్ మెసేజ్ చేశారు కదా, లీగల్ డిపార్ట్మెంట్ అన్నారుగా. అవునవును, లీగల్ డిపార్ట్మెంట్. సార్ పెండింగ్ ఉన్నాయి సార్, మనం తీసుకుని రీసెంట్ లోను. అంటే పెండింగ్ ఉంది అంటే నేను పేమెంట్ చేస్తా అని చెప్పానండి లాస్ట్ మంత్. యాక్చువల్లీ ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. లీగల్ డిపార్ట్మెంట్ అంటున్నారు కానీ నేను అదే మెయిల్ అయితే పెట్టా, రైజ్ చేశా, కంప్లైంట్ రైజ్ చేశాను. నేను లాస్ట్ మంత్ 23rd వాళ్ళు ఫోన్ చేశారు, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు. నేను మంత్ అండికి ఒకటైనా క్లియర్ చేస్తానండి. నేను ఒకప్పుడు కంపెనీ వేరే కంపెనీలో ఉండేటప్పుడు నాకు 2 lakhs శాలరీ వచ్చేది. కంపెనీ ప్యాకేజ్ చేంజ్ అయింది, నాకు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి, బట్ నేను క్లియర్ చేస్తాను, నాకు కొంచెం టైం కావాలని అడిగాను. అడిగితే కుదరదు సార్, నాకు ఇమీడియట్ 25th లోపు అయిపోవాలి సార్ అన్నాడు. లాస్ట్ మంత్ జరిగింది. 25th లోపు అయితే కుదరదండి, మంతానికి ఒకటైనా క్లియర్ చేస్తానని అన్నాను. అయిన తర్వాత పోనీ ఆగాలి కదా, పోనీ అంతన్న వరకు క్లియర్ చేసే వరకు ఇప్పటి వరకు నేను ఫోన్ రెస్పాండ్ అవుతున్నప్పుడు చెప్పాలి. దీనికి ముందు కూడా లోన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గా కట్టా, ఏ రోజు కూడా చెక్ బౌన్స్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ టాప్అప్ తీసుకున్న తర్వాత నేను కంపెనీ చేంజ్ అయ్యాను, కొన్ని మల్టిపుల్ డెప్స్ వల్ల నేను అట్లా కట్టలేకపోయాను. ఉన్న జెన్యూన్ రీజన్ అది. చెప్పిన తర్వాత ఫోన్ ఆగాలి కదా, ఆగకుండా లాస్ట్ మంత్ 20th ఇంటికి వచ్చేసి డిసెంబర్ ఇంటర్నల్ ముందు పరువు తీశారు. ఈ మొగుడు పిల్లలు ఇద్దరు దొంగలండి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారండి. 2 గంటలు మా మదర్ను మా గ్రాండ్ మదర్ని హెరాస్మెంట్ పెట్టారు. ఆ రోజైతే వాళ్ళిద్దరూ ఇదయ్యి అన్నం కూడా తినలేదు. మా గ్రాండ్ మదర్ నుంచి క్యాన్సర్ 4th stage సఫర్ అవుతుంది. ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. మా మదర్ హార్ట్ అటాక్ పేషెంట్. నేను చెప్పా, ఏంటి మీరు అలా బయటగా న్యూసెన్స్ చేసి నాకు ₹1 కూడా నేను కట్టనండి అన్న. ఏదైతే జరిగింది వీడియోతో సహా కంపెనీకి ఆర్బీఐకి నేను మెయిల్ పెట్టా. మెయిల్ పెడితే యాక్షన్ తీసుకున్న తర్వాత నేను పే చేస్తానని అన్నారు. ఆ కంపెనీ మెయిల్స్ కన్వర్సేషన్ నడుస్తుంది, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నేను పే చేస్తానని చెప్పాను. ఇది జరిగిందండి సార్. యాక్చువల్లీ అంటే మీరు తీసుకొని 8 నెలలు అవుతుంది సార్ లోను. అవును, 8 నెలలు. అవును, 8 నెలలు. ఇప్పుడు మనది పేమెంట్ ఇప్పటికే 7 పెండింగ్ ఉన్నాయి సార్. మీరు ఒకటి కట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు మీకు మధ్యలో ఇబ్బంది అయింది, ఓకే నేను కాదన్ను. ఒక ఎన్ని మంత్స్, 5 months అంత ఇబ్బంది అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ 6 months ఇబ్బంది అయింది, లాస్ట్ మంత్ జాబ్ జాయిన్ అయ్యారు మీరు. ఇప్పుడు ఆల్ పాయింట్ ఆఫ్ లోన్ చేసిన వెంటనే ఇలా డిఫాల్టర్ అయిపోవడం ఏంటి, ఇలా ప్రతి నెల ఇప్పుడు ఒక కస్టమర్ కి లోన్ చేశారంటే ఆల్రెడీ ట్రాక్ బాగుంటది, బ్యాక్గ్రౌండ్ ట్రాక్ బాగుంటది. ఆ పర్పస్ తోని మీకు లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ చేశారు, మళ్ళీ మీరు అది కట్టారు, మధ్య ఇబ్బంది అయింది, మళ్ళీ ఓకే జరిగింది. సో లాస్ట్ మంత్ వాళ్ళు చేశారు కదా, ఇవన్నీ అయిపోయాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇలాగా లీగల్ డిపార్ట్మెంట్ రావడం ఏంటంటే ఇలా ఇన్ని పెండింగ్ ఉన్నాయి, ఇలాగ యాక్షన్ లేకుండా నార్మల్ గా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ప్రతి పర్సన్ అంతా బాగా వచ్చేసి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావని చెప్పరు ఎవరన్నా. ఏదో టైంలో వస్తుంది, ఆ టైంలో అర్థం చేసుకున్న టైం బట్టి అక్కడ అవతల రియాక్షన్ ఉంటుంది. సో అది ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ వాళ్ళు మీకు లోన్ చేసిన వాళ్ళు ఏదో రెస్పాండ్ అయ్యారు, సంథింగ్ జరిగింది. బట్ ఏంటంటే ఈ మంత్ నా దగ్గరకు వచ్చింది ఇది. మీకు లాస్ట్ మంత్ మనకు ఐడియా లేదు. ఈ యాక్షన్ అనేది ఏంటంటే ఆర్బీఐకి మీరు చేశారని చెప్పారు కదా, అది ఆర్బీఐ కంప్లైంట్ చేశాను, కంప్లైంట్ చేశాను. ఈ కంప్లైంట్లు అవి రేజ్ అవుతాయి, బట్ ఏంటంటే ఫైనల్లీ అమౌంట్ అయితే పే చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు మీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను పే చేస్తాను. ఇప్పుడు మన లాస్ట్ మంత్ మా ఇంటి అందరి ముందు 2 hours మన పరువు తీశారుగా. ఇప్పుడు నేను పే చేసిన తర్వాత మన పరువుని ఎలా కాపాడుకోవాలి? లేదు, ఒక విషయం చెప్పండి. మీరు లీగల్ గా అన్నారు కనుక లీగల్ గా ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. యాక్చువల్ పరువు నష్ట దావా వేయాలి. ఇప్పుడు నేను కట్టనంటే ప్రాబ్లం. కడతాన తర్వాత 6 నెలలైనా 8 నెలలైనా ఒక ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రికవరీ చేయాలి, మాట్లాడాలి. అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు ఏవి యాజ్ ఎ లీగల్ గా మీకు తెలుసు. వ్యక్తిగత విషయాలు ఏవి బయట పెట్టకూడదు. లీగల్ గా ఉంటే ఏం చేయాలి? నోటీసు పంపించాలి, ఇంటికి త్రూ పోస్టల్ ద్వారా పంపించాలి. అవేవి చేయకుండా మాటల ద్వారా అరెస్ట్మెంట్ చేస్తారంటే ఇప్పుడు కట్టినంటే ఎవరు కట్టరు సార్. ఎంతవరకు ఉన్నవాళ్ళు ఏంటంటే మీకు లోన్ చేశారని చెప్పాను కదా, ఆ డిపార్ట్మెంట్ అంటే అదేంటంటే
వాళ్ళు లోన్ చేయడం రికవరీ చేయడం వరకు వాళ్ళ డిపార్ట్మెంట్. ఇప్పుడు లీగల్ వైజ్ వచ్చిందంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు కేసు ఫైల్ చేయడం మాట్లాడడం. ఇది నా మాట. ఇప్పుడు మీ మాట వచ్చింది, బట్ నా మాట కొంచెం మరి జస్టిఫికేషన్ అవ్వాలి కదా. నాకు అర్థమైంది. లేదు సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తుంటారా, మీరు ఇప్పుడు లీగల్ గా మీరు మామూలుగా లీగల్ గా అంటే ఆర్బీఐ కంప్లైంట్ పెట్టరు కదా ఈ ఇష్యూ వల్ల. ఆర్బీఐ కంప్లైంట్ పెట్టరు, శ్రీరామ్ కంప్లైంట్ పెట్టరు. కానీ ఆర్బీఐ నార్మ్స్ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ కి, ఓన్లీ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా, ఇది ఇంటికి వచ్చి కాల్ చేయడం మిస్టేక్, అది రాంగ్. అది అంటే ఇప్పుడు అలా కాదు సార్. సరే మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతా. ఓకే డన్. ఆర్బీఐ కంప్లైంట్ అది మాకు మెయిల్స్ ద్వారా వస్తాయి. కంప్లైంట్ నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు అంటారు, కానీ కస్టమర్స్ అయితే పేమెంట్ అప్డేట్ చేయాలి కదా సార్. నేనంటే దానికి జరిగింది, దానికి ఆ కుర్రం ఎవరున్నారో నేను జరిగింది. మరి ఇంకా దీనికి అంటే దీనికి ఏది చేయగలమంటే ఇప్పుడు మనం కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళ నుంచి ఏదో ఒక నెక్స్ట్ టైం నుంచి వీళ్ళని వెళ్ళొద్దు, లేదంటే ఇది రిపీట్ చేయకండి అని చెప్తారు. ఆల్రెడీ అదే జరిగింది రండి. వాళ్ళందరినీ సైడ్ పెట్టదు. ఇది మాకు లేలుగా అప్చెప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళారంట ఇంట్లోకి వెళ్ళి మా మదర్ ఎవరు లేకపోతే బయట ఏదో అడిగారంట, ఒక 1 hour అలా కూర్చున్నారంట. కస్టమర్ లేనప్పుడు అలా కూర్చోవడం కరెక్ట్ కాదు కదా సార్. ఈ మంత్ ఇలాంటి ఇష్యూస్ ఏం జరగలేదు సార్. 3-4 days బ్యాక్. ఇంకోటి 3-4 days బ్యాక్ వచ్చారంటే ఇంకో ఆయన కూడా నాకు ఎవరు, ఆయన పేరు ఏం పేరు, కిరణ్ శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉంటుంది. ఆయన ఫోన్ చేస్తాడు నాకు. నేను చెప్పా కడతా అని చెప్పి అన్నాను. ఈలోపు 2-3 వెళ్ళి ఏదో మాట్లాడారట. ఇప్పుడు ఎవరైతే నేను ఫోన్లో మాట్లాడుతున్నానో ఆయన కూడా వన్ ఆఫ్ ది హరాస్మెంట్ పర్సన్. ఇప్పుడు వాళ్ళందరికీ పనిష్మెంట్ తీసుకోకుండా నేను పేమెంట్ కట్టాను అంటే ఇప్పటివరకు నేను చేసిన దానికి ఫైట్ చేసినందుకు అర్థం లేదండి. ఇంకోటి మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాంకులుగా వచ్చేస్తుంది. 100% ప్రైవేట్ ఫైనాన్స్ చాలా ఉన్నాయి త్రూ అండర్ ఆర్బీఐ అయితేనే అది మంచి కంపెనీ. అయితే అండర్ ఆర్బీఐ కాకపోతే చెప్పిందేనండి సార్, అదే చెప్తున్నాను. అండర్ ఆర్బీఐకి మీకు సంబంధం లేదన్నప్పుడు అసలు నేను రూపాయి కూడా కట్టవసరం లేదు. ఆర్బీఐ కూడా చెప్పింది గైడ్ లైన్స్ ఉన్నాయి, మీకు పంపించమంటే పంపిస్తాను. నాకని మీకే బాగా తెలియాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ అసోసియేషన్ అయితే రూపాయి కూడా కట్టాల్సిన లేదు. హరాస్మెంట్ కింద చేసిన కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియోలు ఉన్నాయి. నేను అదే సార్, మీరు కంప్లైంట్ పెట్టండి, మీరు అవన్నీ రేజ్ చేయండి. బట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను మాట్లాడుతున్నాను మీ వైపు నుంచి. నేను డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చి చేసి నేను సేమ్ కేసు ఫైల్ చేసి నేను ఈ ప్రాసెస్ ఉంది కదా. నా మాట సార్ ఒకసారి, ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చేయడం అనేది చేయడం మ్యాటర్ కాదు. నేను అంటుంది ఏంటంటే మీ ఇప్పుడు పాత లోన్ ఉంది సార్, బాగా కడుపుని వచ్చారు, బాగుంది, ఆ లోన్ కట్టేశారు. ఇప్పుడు అది ట్రాక్ బంద్ మధ్యలో మీకు ఇష్యూ అవడం జరిగింది. సో మధ్యలో ఇష్యూ అవడం మీకు దగ్గర 5 to 6 months మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఫోన్ చేయలేదు తప్ప. మీకు ఎవరు ఫోన్ చేశారు తప్ప ఎంత పెద్ద ఇష్యూ ఇప్పుడు అవ్వలేదు కదా సార్. ఇప్పుడు మీ ఇంటికాడ మీరు లేకపోయినప్పుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది అనేది అదే సార్ నా మాట. ఇప్పుడు మన 5 months 6 months తర్వాత ఇలా జరిగింది ఇష్యూ. సో అది జరిగిన తర్వాత ఈ ఇష్యూ మీరు ఇలా జరిగింది కదా. సో నేను అంటుంది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ కంప్లైంట్ చేసినా ఏం జరిగినా మన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే పేమెంటే కదా సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు కంప్లైంట్ రైజ్ చేశారు కదా, వాళ్ళు వెళ్ళినా సరే నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయకండి అని చెప్పేసి మాకు కంపెనీకి ఆర్డర్ రాస్తారు. సేమ్ టైం ఏదో ఒకటి జరుగుతుంది, మీరు అది చెయ్యండి. కానీ నేను దానికంటే కానీ ప్రజెంట్ అది ఎలాగైనా అమౌంట్ అయితే ఎప్పటికైనా మనం పే చేయాల్సిందే. అదే సార్ నేను టైం తీసుకుంటాను, నాకు యాక్షన్ తీసుకుంటే నాకు టైం నాకు తీసుకునే రైట్ ఉంది. మీరు అన్నారు అండర్ ఆర్బీఐ కాదని మీరే చెప్పారు. ఆర్బీఐ గైడెన్స్ ఉంది, గైడెన్స్ ఉంది. మరి ఎగ్జాంపుల్ కి సార్ ప్రతి కంపెనీకి ఆర్బీఐతో లింకప్ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే మీరు కేసు ఫైల్ చేశారు కదా, ఆర్బీఐ నుంచి లెటర్ వచ్చిన తర్వాత అంటే మీరు నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి సార్. ఆర్బీఐ ఆల్రెడీ గట్టిగా మీ శ్రీరామ్ ఫైనాన్స్ కేవట్లు పెట్టింది. మీ శ్రీరామ్ ఫైనాన్స్ ఏమన్నారంటే, సార్ నేను వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఓకే ఫైన్, తీసుకుంటే నిజంగా నేను కడుతాను. తీసుకోకుండా తెలుగు మళ్ళీ వాళ్ళే రికవరీకి పంపిస్తున్నారు. అక్కడ నాకు కాలుతుంది అంటే నేను తిట్టించుకున్న వాళ్ళ చేతి పంపిస్తే నేనెందుకు చేస్తానండి? ఇప్పుడు ఒకటి సార్ మీరు రాలేదు మీరు రికవరీ మీరు లీగల్ డిపార్ట్మెంట్ అంటున్నారు కానీ మీకు చెప్తున్నాను, లీగల్ గా నాకు ఏదైనా యాక్షన్ తీసుకుంది అప్పుడు నేను ఏదైనా చేస్తాను. లీగల్ గా తీసుకోకుండా మాత్రం రూపాయి కూడా పే చేయను సార్. కానీ చెప్తాను లాస్ట్ టైం నన్ను ఎవరైతే తిట్టారో ఆ వీధిలోకి వెళ్ళి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పించండి.
అప్పుడు నేను పేమెంట్ స్టార్ట్ చేస్తా. మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరో కుర్రోళ్ళు ఎవరో ఆ పేర్లు ఏమైనా ఐడియా ఉన్నాయి మీకు? పేరు నెంబర్లు పెడతాను నేను మీకు. ఎందుకంటే నేను ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను, మామూలు దాకా చేయలే నేను. ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను, తర్వాత అంబుడ్స్మన్ దీనికి కంప్లైంట్ చేశాను, తర్వాత లింక్డ్ఇన్ లో పెట్టాను. అక్కడక్కడ పెట్టగానే ఎవరికి రావాల్సింది వారికి అయ్యాయి. బట్ వాళ్ళందరూ నేను అదే చెప్పా, మీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు తెలివిగా మళ్ళీ మెయిల్ పెట్టి మేము అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, రికవరీ కానీ బాగానే యూజ్ చేసాము, అవి ఇవన్నీ అన్ని బాగానే చెప్తున్నారు. సో వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. నాకు కోర్టుకి తీసుకెళ్ళినా సరే కోర్టులో డిఫెండ్ చేసుకున్న రైట్ నాకు ఉంది. నేనే ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఐడియా ఉంది నాకు, నేనేం చేయాలండి. సో నేను ఇప్పుడు నాకు లాస్ కోసం నాకు పాయింట్స్ తెలుసు, ఎట్లా డిఫెండ్ చేసుకో తెలుసు. నా ఫండమెంటల్ రైట్ నేను కాపాడు, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను సార్. నేను అంటే ఏంటంటే ఇది నా ఫస్ట్ లెవెల్ సార్. ఎలాగంటే నేనే పర్సన్ ఫస్ట్ ఇప్పుడు కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాను. ఎలాగా మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది కదా, ఈ పార్ట్ ట్రాక్లు చూసాను, సేమ్ ట్రాక్ చూసాను, మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీతో ఇలా ఇవన్నీ నేను కనుక్కున్న తర్వాత మీతో పంపిస్తాను. చూడండి ఎలా మాట్లాడు తెలుసా సార్, వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడారు సార్ అంటే యాజ్ మేనేజర్ ఏం చెప్పాలి సార్, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటా, తప్పు అయిపోయింది, అలా జరగకూడదు. ఫోన్ మీరు అలా ఉంది, పొలైట్ వేలో మాట్లాడి పేమెంట్ చేయించుకోవాలి. చేతగాల ఎల్లు అడింటికి వెళ్ళు పెయింట్ వేయించంటే అన్నా నేను ఓ పని చేయండి, మా ఇంటి వంట పెయింట్ వేయలేదు వేసి వచ్చాను అన్నాను. అట్లా మాట్లాడుతాం మేనేజర్ అయ్యింది. అందుకే ఆ ఫోన్ నెంబర్ పెట్టి కూడా కొట్టాను మెయిల్. అదే నేనంటే ఏంటంటే ఇప్పుడు నా వర్క్ ఏంటంటే కస్టమర్ ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మీతో కొలాబరేట్ అయ్యాను, మీతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ వైపు నుంచి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎగ్జాంపుల్కి, ఓకే నేను మొత్తం అయిపోయి నేను ఇప్పుడు కడతాను 1000 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 1000 మీతో చేస్తాను, నాకు కొంచెం టైం కావాలి, నేను ప్రజెంట్ ఇప్పుడు పే చేస్తాను, నేను మీద 1000 చేస్తాను మొత్తం క్లోజ్ ఇలాగ ఒక మాట అనుకుంటాం కదా. ఇప్పుడు నేను మాట్లాడుతాను తర్వాత నా వరకు వచ్చేసరికి అది ఇప్పుడు మీరు అంటున్నారా ఈ ఇష్యూ నీకు నోటీస్ ఇష్యూ చేస్తాను. దీని తర్వాత ఇది మాకు ఇప్పుడు ప్రాజెక్ట్ చిన్నది కాదు కదా సార్, ఎక్కడైనా సరే ఇప్పుడు మేము నోటీసులు మీకు ఇష్యూ చేస్తాను. నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ ఎలాగో మనం చాట్ చేసాం కదా. ఇప్పుడు ఆ రోజు హెరాస్మెంట్ చేసి యాక్చువల్ గా అంతకు ముందు నావి కంపెనీ అదే నాకు ఇన్సెంటివ్లు అన్ని తగ్గిపోయి శాలరీ తగ్గినప్పుడు కూడా 5వ తేదీన చెక్ బౌన్స్ అయితే మంత్ అన్ని కట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టేవాడిని. ఆ పర్సన్కి 8 నెలలు అట్లానే పెట్టాను, పద్ధతిగా కట్టాను. అటువంటి పర్సన్ వచ్చి కూడా మా ఇంటి ముందు అదే రోజు హెరాస్మెంట్ పెట్టాడు. పెట్టి ఏం తెలియనట్టుగా ఇప్పుడు మంచిగా మాట్లాడేసి అందులో నేను కాదన్నట్టు యాక్టింగ్ చేసి నా వరకు పేమెంట్ ఇష్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు సరే నేను అన్నా సరే చేస్తాను సార్, వెయిట్ చేస్తాను సార్. లేదండి బిజినెస్ లోనేం లేదు, ఇదే బిజినెస్ లోనేం లేదు. ఇంకోటి కూడా ఉంది సార్, సెటిల్మెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారని చెప్పండి, సెటిల్మెంట్ మాట్లాడదాం. ఇంకోటి కూడా ఎందుకు అడుగుతానని చెప్తాను చూడండి. నేను టాప్అప్ లోన్ తీసుకున్నాను అంటే పాత దీని మీద నాకు ఇచ్చారు. అదొక 40,000 ఎంత వచ్చింది, 20,000 ఎంత ఉంది, 60,000. దానికోసమే నేను నాకు ఫండమెంటల్ రైట్ నేను మాట్లాడుకోవచ్చు. మొత్తం లోన్ కట్టమంటే నేను కట్టలేను ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి. అట్లుండి మీరు ఏమైనా మీ వైపు నుండి వాళ్ళతో మాట్లాడతారంటే చెప్పండి, ఒక కమిట్మెంట్కి వద్దాం, క్లోజ్ చేసుకుందాం, నాకు ఒక అమౌంట్ చెప్పండి, క్లోజ్ చేసేస్తాను. మీరు మంచిగా మాట్లాడారు కానీ నేను మీతో చెప్తాను. అదే సార్ నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ ఒకటి ఉంటుంది సార్. నా స్టేజ్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం వెరిఫై చేసుకొని కస్టమర్తో మాట్లాడి కస్టమర్కి ఓకే అనిపిస్తే అంతా మాట్లాడుకొని తగ్గొట్టుకుని ఎక్కడితో క్లోజ్ చేసుకున్నాను. లేదు కస్టమర్కి ఏంటంటే కొంచెం మీకు అన్నారు కదా నాకు ఇలాగా నాకు రెస్పాన్సిబిలిటీగా నేను కంప్లైంట్ పెట్టాను, నాకు రిజల్ట్ రాలేదు, నాకు సాటిస్ఫై అవ్వలేదు, నేను ఆ పర్సన్ స్టేజ్ అయితే నేను సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే నాకు నా పరువు పోయింది. ఏంటంటే నాకు వాళ్ళకు నాకు అయితే వాళ్ళకైనా ఏదో అయితే వాళ్ళకైనా కంపెనీ నుంచి ఏదైనా రిమార్క్ రావాలి, లేదు అంటే వాళ్ళైనా మా కంపెనీ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా చేయాలనుకుంటున్నాను. మీ వైపు నుంచి మీరు ఎలా మాట్లాడరు. ఇప్పుడు నేను కూడా ఏదన్నానంటే నా దగ్గర నుంచి నేను కస్టమర్తో మాట్లాడి ఇలాగ కస్టమర్ పేమెంట్ ఇలాగ మాట్లాడుకుంటే అయిపోదు అంటే ఓకే అయిపోయింది. లేదు మీకు సారీ మా వైపు నుంచి అనకూడదా ఇలా తర్వాత నేను నోటీస్ ఇస్తే నా తర్వాత వేరే అతను ఉంటారు, ఆయన నోటీస్ ఇష్యూ చేసుకుని అలా ఒక్కొక్క వే ఒకటి ఉంటుంది కదా సార్. నోటీస్ ఇష్యూ చేసిన నోటీస్ త్రూ పోస్ట్ ద్వారా పంపించాలి సార్. అది నా ఇష్టం, అది ఓకే. మీరు ప్రాసెస్ చెప్పారు, నేనేంటంటే నా ప్రాసెస్ చెప్పాను, మీరే క్లోజ్ చెప్పలేదు కదా. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు నాకు మధ్యన మళ్ళీ థర్డ్ పర్సన్ ఎవడైనా ఫోన్ చేసి నాకు తిక్కలేగించాడంటే మాత్రం ఇంకా చాలా సీరియస్ గా ఉంటది. ఒక్క రూపాయి కూడా నేనైతే అదేలేండి. ఇప్పుడు నేనైతే ఈ రోజు మీకు పంపిస్తాను, నేను అది ఎంత ఉంది ఏటుంది మీకు ఓవరాల్ టోటల్ పెడతాను నేను ఎంత ఉంది కానీ మీకు అకౌంట్ కాపీ అది ఇచ్చిన తర్వాత మేము అందులో నేను మాట్లాడి మీకు ఓకే ఓకే అండి సరే నేను చెప్పాను కదండి ఒకసారి మాట్లాడండి, అది అందుకని దాన్ని బట్టి మాట్లాడతాను. ఓకే ఓకే సార్ ఓకే అండి. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.